హాయ్ వ్యూయర్స్, మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు మీకోసం ఒకేసారి 10 చిన్న చందమామ కథలు తెచ్చాం. కొసమెరుపు కథలు ఇష్టపడే వారికి ఇవి మంచి వినోదాన్ని అందిస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు, చందమామ కథలు ఆస్వాదించుదాం. ఈ కథల రచయిత ఎన్ శివనాగేశ్వరరావు. ముందుగా మొదటి కథ, రాక్షస నీతి. కాశీకి బయలుదేరిన ఒక భక్తుల బృందం ఒక అడవి గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ అడవిలో ఒక రాక్షసుడున్నాడు. వాడికి అంతమంది మనుషులను ఒక్కసారి చూడగానే చిన్న తమాషా చేయాలనిపించింది. వాడు ఒక మహావృక్షం మీద నుంచి హుంకారం చేస్తూ వాళ్ళ ముందు దూకాడు. భక్తులందరూ గజగజ వనకసాగారు. రాక్షసుడు వాళ్లతో, భయపడకండి, మీలో ఎవరో ఒకరు తనంతట తాను నాకు ఆహారం కావడానికి సిద్ధపడితే మిగిలిన వారినందరినీ వదిలేస్తాను, అలా కాకపోతే అందరినీ చంపేస్తాను అన్నాడు. భక్తులందరూ ఎవరికి వారు తన పక్కవాడు రాక్షసుడికి ఆహారం అయ్యేందుకు సిద్ధపడితే బావుండును అనుకున్నారే గాని ఒక్కడూ ముందుకు రాలేదు. అది గమనించిన రాక్షసుడు అందరినీ చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు భక్త బృందంలోని సారంగపాణి అనే భక్తుడు ముందుకు వచ్చి, రాక్షసోత్తమ, నన్ను భక్షించి మిగిలిన వారినందరినీ వదిలిపెట్టు అన్నాడు. రాక్షసుడు చిన్నగా నవ్వి సారంగపాణిని వదిలి మిగిలిన వారినందరినీ భక్షించాడు. రెండవ కథ, గ్రామదేవత పూజ. సుబ్బయ్య పెద్ద పిసినారి. ఒకసారి అతడికి జబ్బు చేసింది. వైద్యానికి డబ్బు ఖర్చు చేయడం సుబ్బయ్యకు సుతారాం ఇష్టం లేదు. ఆ ఊరిలో ఒక గ్రామదేవత గుడి ఉంది. సుబ్బయ్య గుడికి వెళ్ళి తన జబ్బు నయం అయితే ఇంతవరకు ఎవరూ చేయని పూజను ఇంక చాలు అనే వరకు తాను గ్రామదేవతకి చేయిస్తానని మొక్కుకున్నాడు. సుబ్బయ్య మొక్కు గ్రామదేవతకు వింతగా అనిపించింది. సుబ్బయ్య వంటి పిసినారి చేసే పూజ, అందులోనూ తాను చాలు అనేంతవరకు చేసే పూజ ఏమిటో చూడాలనిపించి గ్రామదేవత అతని జబ్బు వెంటనే తగ్గేట్లు చేసింది. ఆ తరువాత సుబ్బయ్య తన మొక్కు ప్రకారం గ్రామదేవత గుడికి వెళ్ళి వినయంగా నమస్కరించి, తల్లి, నేను మొక్కిన ప్రకారం పూజ జరిపిస్తాను, నీకు బాధ కలిగితే క్షమించు అని ఒక కర్రతో విగ్రహాన్ని బాదడం మొదలుపెట్టాడు. దానికి గ్రామదేవత ఆశ్చర్యపోయి, ఇదేం పూజ అని మండిపడింది. దీన్ని బడిత పూజ అని అంటారు తల్లి అంటూ కర్రతో బాదడం ఆపకుండానే సమాధానం ఇచ్చాడు. గ్రామదేవత, బడిత పూజ బ్రహ్మాండంగా ఉంది, వెంటనే ఆపుచేయి అని బాధతో అరిచింది. అమ్మ గ్రామదేవత, మొక్కు ప్రకారం పూజ జరిపాను, నన్ను అపరాధిగా భావించవద్దు అని సుబ్బయ్య ఇంటి ముఖం పట్టాడు. సుబ్బయ్య తెలివికి గ్రామదేవత ఆశ్చర్యపోయింది. ముచ్చటగా మూడో కథ, రాజు భార్య. శారదాపురంలో గురవయ్య అనే భిక్షగాడు ఉండేవాడు. అతడికి ఒక కూతురు పుట్టింది. అదే సమయానికి ఒక జ్యోతిష్యుడు ఆ ఊరికి వచ్చాడు. అతడు గురవయ్య కూతురు జాతక చక్రం వేసి చూసి, అమ్మాయి తప్పక రాజు భార్య అవుతుందని జోస్యం చెప్పాడు. గురవయ్య కూతురికి యుక్త వయసు వచ్చింది. జ్యోతిష్యుడి మాట మీద నమ్మకంతో గురవయ్య తన కూతురు రాజు భార్య అవుతుందని ఎంతగానో ఎదురు చూశాడు. కానీ ఎంతకాలం గడిచినా రాజు కాదు కదా, కనీసం రాజభటుడు కూడా గురవయ్య కూతుర్ని పెళ్లి చేసుకునే లక్షణాలు కనిపించలేదు. అంతలో మరో భిక్షగాడి కొడుకు తన కూతురి మీద మనసు పడ్డాడని తెలిసి గురవయ్య మరి ఇక లాభం లేదనుకుని కూతురి పెళ్లి అతడితో జరిపించేశాడు. కొంతకాలానికి అదే జ్యోతిష్యుడు శారదాపురం మళ్ళీ రావడం సంభవించింది. గురవయ్య జ్యోతిష్యుని కలిసి, స్వామి, నా కూతురు పెళ్లి రాజుతో జరుగుతుందన్నారు, కానీ దాని పెళ్లి భిక్షగాడితోనే జరిగింది, మీ జోస్యం తప్పింది అన్నాడు. అందుకు జ్యోతిష్యుడు, నీ అల్లుడి పేరేమిటి అని అడిగాడు. అతడు అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాని గురవయ్య, నా అల్లుడి పేరు వీర్రాజు అని చెప్పాడు. మరింకేం, నీ కూతురు రాజుబారి అయ్యింది కదా అంటూ చిద్విలాసంగా నవ్వాడు జ్యోతిష్యుడు. అది విని గురవయ్య నిశ్చేష్టుడయ్యాడు. నాలుగో కథ, వెలుగు చీకటి. జయవర్ధన మహారాజు సభలో కవితాగోష్ఠి జరుపుతూ ఉండగా హఠాత్తుగా మహారాజు వెలుగు చీకటి అంటే అని ప్రశ్నించాడు.
పండితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక పండితుడు లేచి, వెలుగు అంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం అని చెప్పాడు. మహారాజు కాదు అన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. మరొక పండితుడు లేచి నిలబడి, వెలుగు అంటే దైవం, చీకటి అంటే దెయ్యం అని చెప్పగానే మహారాజు కొద్దిగా కోపగించుకున్నాడు. ఒక ముఖస్థుతి పండితుడు లేచి, ఓ మహారాజా, వెలుగు అంటే మీ కీర్తి, చీకటి అంటే మీ శత్రురాజుల అపకీర్తి అన్నాడు. మహారాజు అతని వంక కోపంగా చూశాడు. సరైన సమాధానం చెప్పలేకపోయినందుకు పండితులు నొచ్చుకున్నారు. మహారాజు ముఖం అప్రసన్నంగా మారడంతో మరే పండితుడు సమాధానం సాహసించలేదు. అప్పుడు విదూషకుడు పైకి లేచాడు. తాము చెప్పలేకపోయిన సమాధానం విదూషకుడు ఏం చెప్పగలడని పండితులు విదూషకుడి వంక వ్యంగ్యంగా చూశారు. విదూషకుడు అవేమీ లెక్క చేయకుండా, వెలుగు చీకటి అంటే చీకటి ఏం వెలుగగలదు ప్రభు అని అన్నాడు. భేష్, షహబాష్ అంటూ మహారాజు 1000 వరహాల మూటను విదూషకుడికి బహుమతిగా ఇచ్చాడు. 5వ కథ, మౌనవ్రతం. స్వర్ణపురి మహారాజు శివవర్ధనుడికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు శారదాదేవి, చిన్న భార్య పేరు మాధవీదేవి. 2 భార్యలకు సంతానం కలగకపోవడంతో శివవర్ధనుడు చింతాక్రాంతుడైనాడు. ఒకసారి భవభూతి అనే యోగి శివవర్ధనుని కలిసి, ఓ రాజా, నీవు వారం పాటు మౌనవ్రతం పాటిస్తే నీకు తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. యోగుల మీద నమ్మకం ఉన్న శివవర్ధనుడు 1 వారం రోజుల పాటు మౌనవ్రతం పాటించడానికి నిశ్చయించుకున్నాడు. అలా శివవర్ధనుడు మౌనవ్రతం పాటించిన 2వ రోజున మాధవీదేవి శారదాదేవిని కలిసి, నేను కావాలంటే మహారాజు వారి మౌనవ్రతాన్ని భంగం చేయగలను అన్నది. శివవర్ధనుడి పట్టుదల మీద నమ్మకం ఉన్న శారదాదేవి, నీవు అలా చేయగలిగితే నా స్థానంలో నిన్ను పట్టపురాణిని చేస్తాను అని పందెం కాసింది. మాధవీదేవి శివవర్ధనుని కలిసి, మీరు మౌనవ్రతం విరమించవచ్చు, ఎందుకంటే నేనిప్పుడు గర్భవతిని అని చెప్పింది. అందుకు శివవర్ధనుడు ఆశ్చర్యపడి, నిజంగానా, ఎంత శుభవార్త చెప్పావు అన్నాడు. అంతటితో మహారాజు మౌనవ్రతం విరమించాడు. శారదాదేవి తన మాట ప్రకారం మాధవీదేవిని పట్టపురాణిగా చేయడమే కాకుండా ఆమెకు పుట్టిన బిడ్డను తన బిడ్డలాగా ప్రేమగా చూసుకుంది. 6వ కథ, అతివాగుడు. అవంతి రాజ్యం రాజు శివసేనుడి భార్య వకులాదేవి వద్ద కలకంటి అనే ఒక పరిచారిక ఉండేది. ఆమె ఒట్టి వాగుడుకాయ. కలకంటి తన పుట్టింటి నుంచి వచ్చిన దాసి కావడంతో వకులాదేవి ఆమె అంటే ఎంతో అభిమానం చూపేది. అందుకే కలకంటి మహారాజు వద్ద కూడా తన అతివాగుడు మానేది కాదు. అది శివసేనుడికి తలనొప్పిగా మారింది. భార్యతో ఆ విషయం చెప్పాడు. అది తన వల్ల అయ్యే పని కాదని భార్య చెప్తే శివసేనుడు నవ్వి, ఏదో నువ్వు ఇష్టపడుతున్నావని ఊరుకోవడమే గాని, లేకుంటే కలకంటి వాగుడు మాన్పించడం ఎంత పని అన్నాడు. కలకంటి నాలుక తెగ నరికించకుండా దాని వాగుడు తగ్గేలా చెయ్యండి, అప్పుడు మీరు ఎంతో గొప్పవారు అని ఒప్పుకుంటాను అని పందెం కట్టింది వకులాదేవి. మరుసటి రోజు శివసేనుడు కలకంటిని పిలిపించి, ఆమె తన అతివాగుడు తగ్గించుకుంటే 100 వరహాలు ఇస్తానన్నాడు. అందుకు కలకంటి అది తన వల్ల అయ్యే పని కాదు అన్నది. శివసేనుడు పట్టు విడవలేదు. 100 వరహాల మొత్తాన్ని 1000 వరహాల వరకు పెంచుకుంటూ పోయాడు. అయినా కలకంటి తన మాట మార్చలేదు. అందుకు శివసేనుడు ఆశ్చర్యపోయి, డబ్బుతో నీకు అవసరం లేదా అన్నాడు. డబ్బుతో అవసరం లేని మనిషి ఉంటాడా ప్రభు? వాగుడు తగ్గిస్తే మీరు 1000 వరహాలే ఇస్తారు. వాగుడు తగ్గించకపోతే మహారాణి వారు మీరిచ్చే దానికంటే మరో 100 వరహాలు ఎక్కువ ఇస్తానన్నారు అని చెప్పింది. ఆ తర్వాత శివసేనుడు వకులాదేవితో, తెలివైన దానివే, నీవే గెలిచావు అన్నాడు. శారదాదేవి సంతృప్తిగా నవ్వింది. 7వ కథ, దేవుడికి టోపీ. రంగాపురంలో ఒకప్పుడు చక్రవర్తి అనే మోసగాడు ఉండేవాడు. ఎదుటివారిని మోసగించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. రామాపురంలో జగ్గడు అనే మరో మోసగాడు ఉండేవాడు. చక్రవర్తి గురించి విని అతడిని మోసగించాలని జగ్గడు రంగాపురం చేరాడు. చక్రవర్తిని కలిసి తాను వచ్చిన విషయం ఏమిటో చెప్పాడు.
అందుకు చక్రవర్తి చిన్నగా నవ్వి, దేవుడికే టోపీ వేయగల మోసగాడిని, నీవు నన్ను మోసగించగలవా అన్నాడు. నీ చేత మోసగించబడి టోపీ వేయించుకోవడానికి దేవుడేమైనా మానవుడు అనుకున్నావా అన్నాడు జగ్గడు. సరే, నీ చేతే నేను దేవుడికి టోపీ వేస్తానని ఒప్పిస్తాను. పందెం 10 వరహాలు అని చక్రవర్తి పందెం కాశాడు. అందుకు జగ్గడు అంగీకరించాడు. ఇద్దరూ దగ్గరలోని గుడికి వెళ్ళారు. చక్రవర్తి జేబులోంచి చిన్న టోపీ తీసి దేవుడి విగ్రహం తలకు తగిలించి గొప్పగా నవ్వాడు. అప్పుడు జగ్గడు, నిజమే సుమా, నువ్వు నాకంటే గొప్ప మోసగాడివి అని అంగీకరించి 10 వరహాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. చక్రవర్తి సగర్వంగా నవ్వుకొని ఇల్లు చేరుకున్నాడు. ఎందుకో జేబులో చేయి పెట్టాడు. అందులో ఒక కాగితం ఉంది. దానిని తీసి చూశాడు. అది జగ్గడు రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది: ఓయి చక్రవర్తి, నీవు దేవుడికి టోపీ వేస్తానన్నప్పుడే నీ అతి తెలివి నాకు అర్థమైంది. నీవు దేవుడికి టోపీ వేస్తున్న సమయంలో నేను నీ జేబుకు టోపీ వేసి 50 వరహాలు కొట్టేశాను. నీకు ఇచ్చిన 10 వరహాలు అందులోనివే అని ఉంది ఆ ఉత్తరంలో. అది చదివి చక్రవర్తి హతాశుడయ్యాడు. 8వ కథ, రాక్షసుడి మేలు. జంబూక పర్వతం సమీపంలో ఘోటకుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అటుగా పోయే యాత్రికులు అతడి భీకర రూపం చూసి విపరీతంగా భయపడి ప్రాణాలు విడిచేవారు. కొందరు భయంతో పరుగులు తీసేవారు. ఘోటకుడు వారిని పట్టి చంపి తినేవాడు. కొంతకాలానికి తనను చూసి భయపడే వారిని చూసి చూసి విసిగిపోయాడు ఘోటకుడు. తనను చూసి భయపడని వాడు ఎవరైనా ఉంటే వాడికి ఏదైనా మేలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి విహారుడు అనే యాత్రికుడు అటుగా పోతూ ఘోటకుడి దృష్టిలో పడ్డాడు. అతడు తనను చూసి భయపడతాడో లేదో పరికించాలనుకుని ఘోటకుడు విహారుడి త్రోవకు అడ్డంగా నిలబడ్డాడు. విహారుడిలో భయపడిన లక్షణాలు ఏమీ కనిపించలేదు. పైపెచ్చు విహారుడు ఘోటకుడిని శారదాపురం పోవడానికి దారిని చూపించమని కోరాడు. ఇన్నాళ్లకు తనను చూసి భయపడని వాడు కనిపించినందుకు ఘోటకుడు సంతోషించి గుహలోనికి పోయి చాలా బంగారం తెచ్చి విహారుడి చేతిలో పెట్టి, ఒరే నరుడా, భయంకరమైన ఆకారం చూసి భయపడిన వారు నాకింతవరకు కనిపించలేదురా. నీ ధైర్యానికి మెచ్చి ఈ బంగారం ఇస్తున్నాను అన్నాడు. విహారుడు బంగారం అందుకొని, ఇంతకు నీవెవరువు అని అడిగాడు. ఘోటకుడు పెద్దగా నవ్వి, నేను రాక్షసుడిని, పేరు ఘోటకుడు అన్నాడు. అది వింటూనే విహారుడు అదిరిపడి, బాబోయ్, నాకు రేచెకటి, రాత్రిపూట కళ్ళు కనిపించవు, అందుకే ఇంతసేపు నీతో మాట్లాడాను అంటూ భయంతో పరుగు తీశాడు. ఘోటకుడు హతాశుడయ్యాడు. 9వ కథ, విలువైన కానుక. మణిమేకల రాజు గోకర్ణుడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేవాడు. ఆ రోజు అందిన కానుకలలో విలువైన కానుక ఇచ్చిన వ్యక్తికి విందు సమయంలో రాజుగారి సరసన స్థానం ఏర్పాటు చేయబడేది. అది గొప్ప గౌరవంగా భావించిన ఎందరో ధనికులు రాజుకు విలువైన కానుకలు ఇవ్వడంలో పోటీ పడేవారు. ఈ పద్ధతి మంచిది కాదని భావించిన సన్యాసి ఒకడు రాజుకు ఎండిన రొట్టె ఒకదాన్ని పంపుతూ దానితో పాటు ఒక లేఖ జత చేశాడు. అందులో ఇలా ఉంది: మహారాజా, మీకు విలువైన కానుకలు ఇచ్చుకోలేని వాణ్ణి, అయినా మీ పట్ల నాకు కొండంత గౌరవం ఉన్నది. అందుకే కష్టపడి సంపాదించుకున్న ఈ రొట్టెను ప్రేమతో మీకు ఇస్తున్నాను. ఎండు రొట్టె కదా అని తేలిగ్గా చూడకండి. ఇది నా ఒకరోజు ఆహారం. లేఖ చదివిన రాజుకు తన పొరపాటు తెలియవచ్చింది. నిండు మనసుతో ప్రేమపూర్వకంగా ఇచ్చిన ప్రతి కానుక విలువైనదే అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు విందు సమయంలో సన్యాసికి తన ప్రక్కన ఆసనం ఏర్పాటు చేశాడు. 10వ కథ, దొంగల రామాయణం. పూర్వం ఒక అడవిలో దారి దోపిడీలు చేసే దొంగల ముఠా ఒకటి ఉండేది. ఆ దొంగల ముఠా నాయకుడికి ఒకసారి తాము కూడా కొంచెం పుణ్యం సంపాదించుకోవాలనిపించి పక్క ఊరి నుంచి ఒక హరిదాసుని పిలిపించి హరికథ చెప్పమన్నాడు. దొంగలు కూడా భగవద్ధ్యానంలో పడబోతున్నందుకు సంతోషించిన హరిదాసు రామాయణాన్ని సవివరంగా వివరించి, నాయన్లారా, నేను ఇంతసేపు చెప్పిన దానిలో మీరు ఏం గ్రహించారో చెప్పండి అని అడిగాడు.
ఒక దొంగ లేచి అందమైన ఆడవాళ్ళను రావణాసురుడిలాగా అపహరించాలి అన్నాడు. మరొక దొంగ లేచి మనకంటే బలమైన వారిని రాముడు వారిని చెట్టుచాటు నుంచి చంపినట్లు చంపాలి అన్నాడు. మరొక దొంగ మనల్ని ఎవరైనా బంధిస్తే హనుమంతుడు లంకాదహనం చేసినట్లు మనల్ని బంధించిన వారి కొంపలు తగలబెట్టాలి అన్నాడు. అంతలో దొంగల నాయకుడు విసుక్కుంటూ లేచి, చచ్చు వెదవల్లారా, ఇదా మీరు ఎంతసేపు తెలుసుకుంది? అసలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే రావణాసురుడు మహాశివభక్తుడు. యుద్ధానికి వెళ్లే ముందు కూడా శివుణ్ణి పూజించి మరీ వెళ్ళాడు. అయినా యుద్ధంలో సచ్చాడు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడూ పూజించరాదు అని చెప్పాడు. ఇలా దొంగల రామాయణం విన్న హరిదాసు హతాశుడై ఊరి ముఖం పట్టాడు. ఇవండి ఫ్రెండ్స్, చందమామ కొసమెరుపు కథలు. ఈ కథలు మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి. మరో మంచి కథతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.